హలో, కీస్ తయారీకి సంబంధించిన ఈ సెషన్కు స్వాగతం. సెషన్తో ప్రారంభిద్దాం. ఈ సెషన్ యొక్క లక్ష్యాలను చూద్దాం. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు. కీస్ రకాలను జాబితా చేయగలరు, కీస్ స్పెసిఫికేషన్ పేర్కొనగలరు, కీస్ ప్రయోజనాలను పేర్కొనగలరు. కీ అనేది షాఫ్ట్ మరియు హబ్ మధ్య షాఫ్ట్ యాక్సెస్కి ప్యారలల్గా ఇన్సర్ట్ చేయబడిన మెటాలిక్ వెడ్జ్. కీ సైజ్ దాని షాఫ్ట్ డయామీటర్కి ప్రపోర్షన్గా ఉంటుంది. కీస్ శక్తిని ప్రసారం చేస్తూ వాటి మధ్య ఏదైనా రిలేటివ్ మోషన్ని నిరోధించడానికి షాఫ్ట్ని హబ్ లేదా కప్పీతో భద్రపరుస్తుంది. కీ సీటు అనేది షాఫ్ట్లోని రీసెస్ మరియు కీవే అనేది హబ్లోని రీసెస్. దీని మధ్య కీ రెండూ జతచేయబడినప్పుడు సురక్షితంగా ఉంచబడుతుంది. వివిధ రకాలైన కీస్ క్రింది విధంగా వర్గీకరించబడ్డాయి. సంక్ కీ, శాడిల్ కీ, రౌండ్ కీ, స్ప్లైన్స్ కీ, టాంజెంట్ కీ, కెనడీ కీ. కీస్ అత్యంత సాధారణ రకాలు: ప్యారలల్ కీ, గిబ్ హెడెడ్ కీ, వుడ్ రఫ్ కీ, టాంజెన్షియల్ కీ, హాలో శాడిల్ కీ, ఫ్లాట్ శాడిల్ కీ, రౌండ్ కీ, సర్క్యులర్ టేపర్ కీ, ఫెదర్ కీ, పెగ్ ఫెదర్ కీ. ప్యారలల్ కీ ఇది యూనిడైరెక్షనల్ టార్క్ను ప్రసారం చేయడానికి అత్యంత సాధారణంగా ఉపయోగించే కీ. ప్యారలల్ కీస్ లేదా ప్యారలల్ సంక్ కీస్ దాని సగం మందం కోసం షాఫ్ట్లో మునిగిపోతాయి. ప్యారలల్ సంక్ కీస్ స్క్వేర్ లేదా రెక్టాంగులర్ విభాగాలుగా లేదా టేపర్ లేకుండా ఉండవచ్చు. ఇది ఇన్స్టాల్ చేయడానికి సులభమైన కీలలో ఒకటి మరియు చౌకైనది. కానీ కీలను హబ్ సహాయంతో సెట్ స్క్రూ ద్వారా పట్టుకోవాలి, ఎందుకంటే వైబ్రేషన్ లేదా రొటేషన్ డైరెక్షన్ రివర్సల్ తరచుగా కీని బయటకు నెట్టివేస్తుంది. ప్యారలల్ టేపర్ సంక్ కీస్ పైభాగంలో 100 మిల్లీమీటర్లో 1 టేపర్ను కలిగి ఉంటాయి. ఇప్పుడు మనం ప్యారలల్ కీస్ అప్రాక్సిమేట్ ప్రపోర్షన్ గురించి తెలుసుకుందాం. d షాఫ్ట్ డయామీటర్ అయితే కీ వెడల్పు w = 1/4 d + 2 mm మరియు నామినల్ థిక్నెస్ t = 2/3 w mm. ఉదాహరణకి షాఫ్ట్ డయామీటర్ = 40 mm, వెడల్పు = 1/4 × 40 + 2 = 12 mm, మందం = 2/3 × 12 = 8 mm. గిబ్ హెడెడ్ కీ. గిబ్ హెడ్ కీలు అనేవి మెషిన్ కీలు. ఇవి ప్రొజెక్టెడ్ ఎండ్ కలిగి ఉంటాయి. ఇవి తిరిగే షాఫ్ట్లో స్టాప్ మెకానిజం వలె పనిచేస్తాయి. ఈ కీ పైభాగంలో 100లో 1 టేపర్ ఉంది. ఇది గట్టిగా సరిపోయేలా జిప్పై హ్యామరింగ్ ద్వారా కీవే పైకి నడపబడుతుంది. గిబ్ హెడ్ కీని సులభంగా ఉపసంహరించుకోవచ్చు మరియు మరింత టార్క్ని ప్రసారం చేయడానికి ఉపయోగించవచ్చు. ఇది హై స్పీడ్ అప్లికేషన్లకు తగినది కాదు. ఇప్పుడు గిబ్ హెడెడ్ కీస్ అప్రాక్సిమేట్ ప్రపోర్షన్ గురించి తెలుసుకుందాం. షాఫ్ట్ డయామీటర్ d మరియు t అనేది కీ యొక్క మందం అయితే గిబ్ ఎత్తు
h = 1.75 mm. గిబ్ వెడల్పు b = 1.5 mm. కీ విడ్త్ w = 1/4 d + 2 mm. నార్మల్ థిక్నెస్ t = 2/3 w. చాంఫర్ కోణం = 45 degrees. ఉదాహరణకి షాఫ్ట్ డయామీటర్ = 46 mm. వెడల్పు w = 1/4 × 46 + 2 = 11.5 + 2 = 13.5. 14 mm రౌండ్ ఆఫ్ చేయబడింది. మందం t = 2/3 × 13.5 = 9 mm. h = 1.75 × 9 = 15.75. 16 mm వరకు రౌండ్ ఆఫ్ చేయబడింది. b = 1.5 × 9 = 13.5 mm. వుడ్ రఫ్ కీ. ఇది లైట్ టార్క్ను ప్రసారం చేయడానికి ఉపయోగించే సెమీ సర్క్యులర్ కీ. టేపర్డ్ ఫిట్టింగ్లు లేదా షాఫ్ట్లపై ఈ కీ ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. వుడ్ రఫ్ కీ అప్రాక్సిమేట్ ప్రపోర్షన్ గురించి తెలుసుకుందాం. కీ వ్యాసార్థం r = 1/3 d mm. మందం t = 1/6 d mm. ఉదాహరణకి షాఫ్ట్ డయామీటర్ 30 mm కి సమానం. r = 30/3 = 10 mm. t = 30/6 = 5 mm. హాలో శాడిల్ కీ. ఈ కీ యొక్క ఒక ముఖం షాఫ్ట్ సర్ఫేస్తో సరిపోలడానికి వక్రతను కలిగి ఉంటుంది. ఇది 100లో 1 టేపర్ కలిగి ఉంది మరియు కీవే ద్వారా లోపలికి నడపబడుతుంది. హబ్కు కీ సీటు లేనందున ఫ్రిక్షన్ కారణంగా షాఫ్ట్పై ఉంచబడుతుంది. ఈ కీ లైట్ డ్యూటీ ట్రాన్స్మిషన్ కోసం మాత్రమే ఉపయోగపడుతుంది. ఫ్లాట్ శాడిల్ కీ. ఈ కీ రెక్టాంగులర్ క్రాస్ సెక్షన్ను కలిగి ఉంటుంది. అసెంబ్లీలో ఈ కీని అమర్చడం కోసం ఒక ఫ్లాట్ సర్ఫేస్ షాఫ్ట్పై యంత్రం చేయబడుతుంది. ఇది హాలో శాడిల్ కీ కంటే బలంగా ఉంటుంది. ఇది హెవీ డ్యూటీ ప్రసారానికి తగినది కాదు. ఫ్లాట్ మరియు హాలో శాడిల్ కీ అప్రాక్సిమేట్ ప్రపోర్షన్ గురించి తెలుసుకుందాం. షాఫ్ట్ డయామీటర్ d అయితే కీ వెడల్పు w = 1/4 d + 2 mm. నార్మల్ థిక్నెస్ t = 1/3 w. ఉదాహరణకి షాఫ్ట్ డయామీటర్ = 24 mm. w = 1/4 × 24 + 2 = 8 mm. t = 1/3 × 8 = 2.7, that is 3 mm. టాంజెన్షియల్ కీ. భ్రమణం యొక్క 2 దిశలలో ఇంపాక్ట్ రకం యొక్క అధిక టార్క్ ప్రసారం చేయబడినప్పుడు ఈ కీలు ఉపయోగించబడతాయి. టాంజెన్షియల్ కీ 2 టేపర్ రెక్టాంగులర్ వెడ్జెస్ కలిగి ఉంటుంది. ఒకదానిపై ఒకటి వ్యతిరేక దిశలలో ఉంచబడుతుంది. 2 సెట్ల కీలు 120 degrees కోణంలో స్థిరపరచబడ్డాయి. కీ యొక్క విస్తృత వైపు షాఫ్ట్ సర్కిల్కు టాంజెంట్తో మళ్లించబడుతుంది, అయితే ఇరుకైన వైపు షాఫ్ట్ వ్యాసార్థం వెంట ఉంటుంది.
రౌండ్ కీ. ఇది సిలిండ్రికల్ క్రాస్ సెక్షన్ మరియు టార్క్ తేలికగా ఉండే మేటింగ్ భాగాలను భద్రపరచడానికి అసెంబ్లీలలో ఉపయోగించబడుతుంది. పాక్షికంగా షాఫ్ట్పై మరియు పాక్షికంగా మేటింగ్ భాగంపై చేసిన డ్రిల్లింగ్ రంధ్రంలోకి షాఫ్ట్కు ప్యారలల్గా కీ అమర్చబడుతుంది. రౌండ్ కీ గురించి అప్రాక్సిమేట్ ప్రపోర్షన్ గురించి తెలుసుకుందాం. షాఫ్ట్ డయామీటర్ d అయితే కీ డయామీటర్ స్మాల్ d = 1/6 d. ఉదాహరణకి షాఫ్ట్ డయామీటర్ = 30 mm, కీ డయామీటర్ = 1/6 × 30 = 5 mm. సర్క్యులర్ టేపర్ కీ. ఇది రౌండ్ కీ లాంటిది, కానీ 100లో 1 టేపర్తో ఉంటుంది. ఫెదర్ కీ. ఇది గుండ్రని ఎండ్స్ కలిగి ఉన్న ప్యారలల్ కీ. హబ్ లేదా పుల్లీ కొంత దూరం వరకు షాఫ్ట్పై అక్షంగా జారవలసి వచ్చినప్పుడు ఇది ఉపయోగపడుతుంది. పెగ్ ఫెదర్ కీ. ఇది ఒక సమాంతర దీర్ఘచతురస్రాకార కీ. మధ్యలో గుండ్రని పెగ్ లేదా కీ ముఖం యొక్క ఒక అంచు ఉంటుంది. కీ యొక్క స్లైడింగ్ను నిరోధించడానికి పెగ్ షాఫ్ట్ యొక్క రంధ్రం లేదా యూనిట్ అసెంబ్లీ యొక్క స్టేషనరీ మెంబర్లోకి సరిపోతుంది. కీస్ ప్రయోజనాలను తెలుసుకుందాం. చౌకైన తయారీ ఖర్చు. ప్రమాణీకరించబడింది. మీడియం నుండి హై టార్క్ ట్రాన్స్మిషన్కు ఉత్తమంగా సరిపోతుంది. సులభంగా మౌంట్ మరియు డిస్మౌంట్ చేయవచ్చు కాబట్టి సులభంగా పునర్వినియోగపరచదగినది. కీస్ యొక్క ప్రతికూలతలను ఇప్పుడు తెలుసుకుందాం. డైరెక్షనల్ లోడ్లు మరియు షాక్లను ప్రత్యామ్నాయంగా మార్చడానికి తగినది కాదు. అక్ష సంబంధ శక్తిని ప్రసారం చేయడానికి దానికి స్టాప్ లాక్ అవసరం. షాఫ్ట్ అసమతుల్యతను పరిచయం చేయవచ్చు. నాచ్ ప్రభావం కారణంగా స్ట్రెస్ పాయింట్ను పరిచయం చేస్తాయి మరియు షాఫ్ట్ బలాన్ని తగ్గిస్తాయి. రీక్యాప్ చేయడానికి మేము వీటిని నేర్చుకున్నాము. కీస్ రకాలను జాబితా చేయగలరు, కీస్ స్పెసిఫికేషన్ పేర్కొనగలరు, కీస్ ప్రయోజనాలను పేర్కొనగలరు. కాబట్టి ఇది కీస్ తయారీకి సంబంధించినది. మీరు అన్ని కాన్సెప్ట్స్ మరియు అధ్యాయాలను అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. తదుపరి సెషన్లో కలుద్దాం.